ఆచి చికెన్ మసాలా. మాజీ సీఎం జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు రాజధాని ఇచ్చి కాకినాడ, జగ్గంపేట పేర్లతో కాజా అని పిలవాలా అంటూ సెటైర్లు వేశారు. గతంలో రాజమండ్రి, కాకినాడను జంట నగరాలు చేస్తానని జగన్ నవ్వుల పాలయ్యారని అన్నారు. ఇక జగన్ చెప్పిన మాటలను సమర్థిస్తూ వైసీపీ నేతలు సైతం సుంటల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక అమరావతి శాశ్వత రాజధాని కావడంతో గందరగోళానికి పోలీస్ స్టాప్ పడిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇక రాజమండ్రిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 2014లో అనే మాట్లాడాడు, ఇది రాజధాని కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను రాజధాని కాబట్టి ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కట్టుకోలేదు ఇల్లు అని అనేవాడు ఆయన. 19 వచ్చిన తర్వాత 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అన్నారు. ఇప్పుడేమో మీ అమరావతికి వ్యతిరేకం కాదంటారు, మరో పక్కన రాజధాని మార్చకుండా ఎందుకు ఉండకూడదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలోనే ట్రెండింగ్ మావిగన్. మా వాళ్ళు అంటున్నారు, ఉభయ గోదావరి జిల్లాలంటే అంత లోకువా, ఓ పని చేయమనండి, కాకినాడలో కా, జగ్గంపేటలో జా, కాజా, అలాగా ఇంకా ఒకటి కాదు. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమశం ఉంటారు. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే, దీన్ని ఇంకా సమర్థించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అని అంటే, అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళు కోరుతున్నాం. మీకు వచ్చిన ఉద్దేశంలోనే లోతైన అర్థం ఏమిటంటే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. అది అలా అడగండి, అంతేగాని కొత్త రాజధాని పేర్లు సృష్టించద్దు. ఇప్పుడు ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందో చుట్టుపక్కల అంతా కూడా గ్రోత్ కారిడార్ కింద అన్ని విధాలుగా అన్ని అంశాలని చూసి ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం.